నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం ప్రముఖ సీనియర్ రచయిత శ్రీ పిఎస్ నారాయణ గారు రచించిన మంచు దుప్పటి అనే ఓ చక్కటి కథను విందామండి. ఈ కథ విపుల మాసపత్రికలో జనవరి 1998లో ప్రచురింపబడింది. ఇక కథ మొదలు పెట్టిస్తున్నానండి. రోహిణి కార్తెలో గుంటూరులో కాలు పెట్టడం అంత బుద్ధి తక్కువ మరొకటి లేదు అన్నంత చికాగ్గా ఉంది శారద మన సాక్షాణాన. అక్కడికి 100 కిలోమీటర్ల దూరంలో ఓ పల్లెటూరులో వేప చెట్ల కింద పెంకుటింట్లో గడిపిన ఆమె సరిగ్గా 2 నెలల క్రితం గుంటూరు వచ్చింది. అది తండ్రి పోయిన తర్వాత. బాబాయి రమ్మనమని కబుర్ల మీద కబుర్లు చేస్తూ ఉంటే. చదివింది బీకాం, ఆ పైన టైప్ రైటింగ్, షార్ట్ హ్యాండ్. ఈ రోజుల్లో ఆడపిల్లకు చీర కట్టుకోవడం చేత కాకపోయినా గౌన్లు చూడీదార్లు వేసుకొని తిరిగేయొచ్చు, కానీ కంప్యూటర్ నేర్చుకోకుండా ఉద్యోగంలో చేరదామనుకోవటం మాత్రం బహు కష్టం. తల్లిని తీసుకుని వచ్చేసింది బాబాయ్ దగ్గరికి. బాబాయ్ది పెద్ద సంసారం. కష్టాల్లో ఉన్న వదిన కూతుర్ని ఆదుకోవటం తన ధర్మం అన్నట్టుగా తీసుకొచ్చాడు. వచ్చినప్పటి నుంచి అడ్డమైన ఆఫీసుల చుట్టూ తిరుగుతూ ఉద్యోగాన్వేషణలో ఉంది. ఆ రోజు అదే పని మీద కంపెనీకి వచ్చింది. ఇంటర్వ్యూలు అయ్యాయి. 1 గంటలో ఉద్యోగానికి ఎంపికైన వారి పేర్లు తెలియపరుస్తామని చెప్పినప్పుడు అక్కడే ఆ కాసేపు బెంచి మీద కూర్చుని తన ఆలోచనల్లో ఆశల్లో మునిగిపోయింది శారద. అడిగిన వాటికన్నిటికీ సంతృప్తికరంగా సమాధానాలు చెప్పడంతో ఆ ఉద్యోగం తనకు రావచ్చేమో అనే ఆశ ఆమెను అక్కడ అలా కూర్చునేలా చేసింది. ఇంకా అలాగే మరొక 4 కూర్చున్నారు. ఈ ఉద్యోగం వస్తే తమ ఇబ్బందులు చాలా వరకు తీరతాయి. ఈ రోజుల్లో బాబాయికి భారంగా వాళ్ళ ఇంట్లో ఉండటం అంత సబబుగా అనిపించడం లేదు. పిన్ని పిల్లలు ఎంత బాగా చూసుకుంటున్నా తమ మర్యాద తాము కాపాడుకోవాలి అంటే వీలైనంత త్వరలో మరొక ఇల్లు తీసుకొని వేరుగా ఉండటం బాగుంటుంది. బయట ఎండ దంచేస్తోంది. 2 సార్లు వెళ్ళి కూలర్ దగ్గర మంచినీళ్ళు తాగొచ్చింది. ఇంటర్వ్యూకి వచ్చిన ఆడపిల్లల్లో తనొక్కతే ఫలితం కోసం ఎదురు చూస్తూ కూర్చుంది. మిగతా వాళ్ళంతా వెళ్ళిపోయారు. వాళ్ళు అన్న సమయం దగ్గర పడుతూ ఉండటంతో కొందరు బయట కాఫీలు టిఫిన్లు పూర్తి చేసుకుని ఆ ఆవరణలోకి వస్తున్నారు. తన పక్కనే మరొక అమ్మాయి వచ్చి కూర్చుంటూ ఇంకెంతసేపు పడుతుందిటండి అని అడిగింది. తెలీదండి అని శారద అంటూ ఉండగానే లోపల నుండి ఓ వ్యక్తి వచ్చి నోటీసు బోర్డు మీద ఓ కాగితాన్ని అంటించటం, అక్కడున్న వాళ్ళంతా దాని చుట్టూ మోగటం, తోసుకోవటం, కేకలు, నవ్వులు. వాటి మధ్య సుధాకర్, శారద అని ఎవరో పెద్దగా అరవటం. శారద ఉలిక్కి పడ్డట్టుగా ముందుకు అడుగు వేసింది. మొదటివాడుగా సుధాకర్, తర్వాత శారద ఎన్నికయ్యారు. ఆ బోర్డు చుట్టూ ఉన్న జనం వెళ్ళిపోయారు. ఉన్నది ఒక్క ఖాళీ. 2 ఎన్నుకోబడ్డారు. అంటే మొదటి వ్యక్తి రాకపోతే రెండో వ్యక్తికి ఆ ఉద్యోగం ఇచ్చి ఏర్పాటు చేశారన్నమాట. శారద గుండెల్లో ఏదో ప్రకంపన. మీరు శారద గారా? అందరూ వెళ్ళగా మిగిలిన వ్యక్తి ప్రశ్నించాడు. అవునండి, నేను సుధాకర్ని. కంగ్రాట్స్. ఇంతమందిలో మీరొక్కరే నాకు అభినందనలు చెప్పింది. సో కాస్త కాఫీ తాగుదాం పదండి అన్నాడు. థ్యాంక్ యూ, నేను వెళ్తానండి. సారీ, ఉన్న ఒక్క ఖాళీలోనూ నేను చేరిపోతున్నాను. మీరిప్పుడు ఎక్కడైనా చేస్తున్నారా అడిగాడు అతను. ప్రస్తుతానికి ఎక్కడా చేయటం లేదండి. అయితే నేను చేరిన తర్వాత మీ సంగతి ఏమిటో చూస్తానులేండి. మీరు సెలెక్ట్ అయి ఉన్నారు కదా? అయితేనేం, ఉన్నది ఒక్క ఖాళీయే కదా అంది శారద. చూడండి మేడం, రేపటి సంగతి ఎవరు చెప్పగలరు? ఇంకో ఖాళీ రావచ్చు. చేరేలోగా నేను పుట్టుక్కుమన్నాను అనుకోండి, మీరు నెంబర్ 1 అవుతారు అన్నాడు పెద్దగా నవ్వి. అతడి మాటలకు షాక్ తిన్నట్టుగా అతడి వంక చూసింది శారద. అవేం మాటలండి అంది జాలిగా అతడినే చూస్తూ. అతడు మరోసారి నవ్వాడు. ఈ గంటలో నేను జిన్నా టవర్ దగ్గరికి వెళ్తే నా కళ్ళు ఎదుటినే 2 కార్లు గుద్దుకున్నాయి. మధ్యలో ఓ స్కూటర్ పచ్చడైంది. 3 పుట్టుకుమన్నారు. వాళ్ళు అనుకున్నారా ఇవాళ మధ్యాహ్నం అలా రోడ్డు మీద పడి చేస్తామని? ఏది ఎలా జరగాలో అలా జరుగుతుంది. ఇప్పుడు చూడండి, 1/2 గంట క్రితం వరకు పరిచయం లేని మనం ఒక హోటల్కి కలిసి వెళ్ళి కాఫీ తాగబోతున్నాం. మీరు ఊహించిందేనా అది? ఆమెను చూస్తూ అడిగాడు. శారద తడబడింది అతడి మాట తీరుకు. అంతేకాదు, అలా మాట్లాడుతూనే మరొకసారి కాఫీ తాగుదాం పదండి అన్నప్పుడు కాదనలేకపోయింది. 2 ఫ్యామిలీ రూమ్లోకి వెళ్ళి ఎదురెదురుగా కూర్చున్నారు. అతడు టిఫిన్ ఆర్డర్ చేయబోతూ ఉంటే వద్దని కాఫీయే చాలని చెప్పింది. అది మొహమాటంగా. చాలాసేపటి తర్వాత కాఫీ తాగటం అయిపోతున్న సమయంలో
చాలా ఇబ్బంది పడుతూ అడిగింది. మీకు ఈ ఉద్యోగం అంత అవసరమా అని. అడిగిన తర్వాత ఏదో తప్పు చేసినట్లుగా తల వంచి కూర్చుంది. అదేం అలా అడుగుతున్నారు? ఈ ప్రపంచంలో ఉద్యోగం అక్కర్లేని మగాడు ఎవడండి బాబు అన్నాడు నవ్వి. కళ్ళు రెపరెపలాడించింది అతడి నవ్వుకు. అతడు ప్రతిదానికి అంత పెద్దగా ఎందుకు నవ్వుతాడో అర్థం కాలేదు. కాస్త ఇబ్బందిగా చూసింది అటు ఇటు. ఓకే, నాకు అవసరం లేదనుకోండి. నేను మానేస్తే మీకు ఆ ఉద్యోగం రావటం అనేది ఖాయం. అయితే నాకేమిట లాభం? అతడు కళ్ళను వింతగా మూసి తెరిచాడు. అంతేకాదు, అవి ఆమె మొహాన్ని వేటాడుతున్నాయి. ఆమె ముఖంలోని అందాన్ని తినేస్తున్నట్టుగా మీదికొస్తున్నాయి. ఆమె శరీరంలోని ప్రతి అణువును తడుముతున్నట్లుగా గిరగిరా తిరుగుతూ పరిగెడుతున్నాయి. అతడి మనసులోని ఆలోచనలను ఆమె పసిగట్టింది. ఆమె ముఖం జేపురించింది. సిగ్గుతో ఆమె తల వాలిపోయింది. వెళ్దామండి అంది లేస్తూ. ఇక అతడి మాటలు త్రుంచేయాలి అన్నట్టుగా. అతను లేచాడు. పదండి అన్నాడు బల్ల మీద పెట్టిన బిల్లు అందుకుంటూ. పోనీ నన్ను మానేయమంటారా అన్నాడు ఆమె వైపుకే ఆశగా చూస్తూ, మరొకసారి ఆమెను కవ్విస్తున్నట్టుగా. ఆమె కళ్ళు ఒక్క క్షణం తళుక్కున మెరిసినా అతడి చూపులు ఆమెను వివసుణ్ణి చేశాయి. ఆమె సమాధానం చెప్పలేదు. ఇద్దరూ బయటకొచ్చారు. రోడ్డు పక్కగా నడుస్తున్నారు. చెట్ల కిందగా నడుస్తున్న వెచ్చటి గాలి ఆమెకు చాలా ఇబ్బందికరంగా ఉంది. ఆమె నడుస్తున్నదల్లా చటుక్కున ఆగింది. ఆమె భుజాన్ని కొట్టి ముందుకు వెళ్ళిన కుర్రవాడు ఆమెను గమనించినట్లుగానే విసురుగా వెళ్ళిపోతున్నాడు. ఏయ్ మిస్టర్ అన్న పిలుపుకు అతడు వెనుతిరిగి ఇకిలిస్తున్నట్లుగా పళ్ళన్నీ బయటపెట్టి, నన్నేనా పిలిచింది దేనికి అన్నాడు ఎగతాళిగా ఆమెనే చూస్తూ. సుధాకర్ ఏమైందన్నట్లుగా ఆదుర్దాగా ఓ అడుగు ముందుకు వేశాడు. శారద 2 అడుగులు ముందుకు వేసి తననే కళ్ళార్పకుండా చూస్తున్న ఆ కుర్రాడి చెంప పగిలిపోయేలా చెయ్యెత్తి ఈడ్చి కొట్టింది. ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా. అతడు బెత్తరపోయాడు. సుధాకర్ వడివడిగా వాళ్ళ మధ్యకొచ్చాడు. యూ ఇడియట్, కళ్ళు కనపడటం లేదా నీకు? ఆమె కళ్ళు ఎర్రబడ్డాయి. ఆమె ముఖం కంది ఎర్రమారింది. కోపంతో ఊగిపోతుంది. సారీ అతడు చెంప తుడుచుకుంటూ వెళ్ళిపోతున్నాడు. అప్పటికే 4 ఆగి ఆమెను వింతగా చూస్తున్నారు. స్కౌండ్రల్, భుజానికి భుజం కొట్టి ఏమీ తెలియనట్లు వెళ్తున్నాడు. ఆమె మామూలుగా సుధాకర్ పక్కగా ఏమీ జరగనట్లుగా నడుస్తోంది. ఆ తర్వాత సుధాకరే 2 అడుగులు పక్కకు జరిగి అడుగులు వేసాగాడు, ఎందుకైనా మంచిదన్నట్టుగా. 3 రోజుల తర్వాత సాయంత్రం కాస్త ఎండ తగ్గుముఖం పట్టడంతో తోట ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళొస్తే బాగుంటుంది అన్నట్లుగా భావించి బాబాయ్ చిన్న కొడుకు 10 ఏళ్ల శ్యామును తీసుకొని బయలుదేరింది శారద. ఆ రోజు శనివారం కావడంతో జనం బాగా ఉన్నారు. కొబ్బరికాయ కొనుక్కొని క్యూలో నిలబడితే మగవాళ్ల క్యూలో నిలబడి తననే చూస్తున్న సుధాకర్ కనపడగా ఉలిక్కిపడింది. అతడు శారద తన వంక చూడగానే నవ్వాడు. ఆమె చిన్నగా నవ్వింది. అరగంట పట్టింది ఇద్దరు దైవ దర్శనం చేసుకుని బయటపడేటప్పటికి. నేను ఈ ఉద్యోగంలో చేరకుండా ఉండేలా చేయమని ప్రార్థించడానికి వచ్చారా మీరు అన్నాడు పెద్దగా నవ్వి. మరి మీరెందుకు వచ్చారు అంది కాస్త గడుసుగా శారద. మీరు వస్తారని తెలుసు కాబట్టి. ఈసారి ఉలిక్కి పడటం శారద వంతైంది. అదేమిటి? అవును, ఇవాళ శనివారం కనుక కనపడతారనే ఆశతో వచ్చాను అన్నాడు. నేను కనపడాలనే ఆశ మీకెందుకు అంది విచిత్రంగా చూస్తూ. అతడు పక్కున నవ్వాడు. దేవతలు ఎక్కడుంటారో పూజారులు అక్కడే ఉంటారు. అతడి మామూలు నవ్వు ఆ ఆవరణంతా ఆవరించింది. అయినా అతడి మనసంతా బెరుగ్గానే ఉంది. ఆమెను చూస్తున్నా, ఆమెతో మాట్లాడాలన్నా క్షణక్షణం మన రోడ్డు మీద చంపదెబ్బ తిన్న ఆ కుర్రాడే గుర్తుకొస్తున్నాడు. శారద మొహం కందగడ్డలా అయింది. ఇతడు మరీ ఎక్కువ చనువు తీసుకుంటున్నాడు అనుకుంది ఉక్రోషంగా శారద. ఇక ఏమాత్రం అతడికి చనువు ఇవ్వకూడదు అని కూడా అనుకుంది. శ్యామ్ వెళ్దామా అంది ఇక మేము వెళ్ళిపోతున్నామనే సందేశాన్ని అతడికి ఇస్తున్నట్టుగా. మీకు గుడ్ న్యూస్ అన్నాడు అతను. ఆమె చెప్పమనలేదు, కానీ అతడి వంక విచిత్రంగా ఆసక్తితో చూసింది. నేను ఆ ఉద్యోగంలో చేరటం లేదు అన్నాడు. అదేమిటి అధాట్టుగా అడిగింది. నాకు ఈ ఊళ్ళోనే ఇంతకంటే మంచి ఉద్యోగం మరొకటి వచ్చింది కనుక అన్నాడు. శారద ఉద్యోగంలో చేరిన 3వ రోజున సాయంత్రం 5 గంటలప్పుడు సుధాకర్ శారద సీట్ ఎదురుగా నిల్చుని, నా ఉద్యోగంలో అయితే నేను ఎప్పుడు అనుకుంటే అప్పుడు తీరిగ్గా తిరిగేయొచ్చు, మరి మీ ఆఫీసులో మీరు ఎన్నింటి దాకా కదలకుండా కూర్చోవాలేమో అన్నాడు నవ్వుతూ.
ఏదో ఆలోచిస్తున్నదల్లా ఉలిక్కిపడి తలెత్తింది శారద. ఓ మీరా అంది. అవును సుధాకర్ని. కొంటెగా నవ్వాడు. తల ఉంచుకుని అరచేతిని చూసుకుంటున్న శారదను ఒక క్షణం గమనించి దూరంగా జరుగుతూ, మీరు చెయ్యి వెనక్కి తిప్పకండి, నాకు భయం వేస్తుంది అన్నాడు. దేనికి అంది. చెంపలు రెండు వైపులా వాస్తే లావెక్కాడులే అనుకుంటారు, ఒకవైపు అయితేనే ఇబ్బంది అన్నాడు పెద్దగా నవ్వి. ఆ నవ్వుకు ఆ హాల్లో ఉన్న మరొక ఇద్దరు కూడా వీళ్ళనే చూడటంతో శారద తడబడింది. మొహం చిన్నపుచ్చుకుంటూ, ఏమిటి వ్యక్తి, ఎంత దూరం ఉంచుదామనుకున్నా దగ్గరవుతున్నాడు అనుకుంటున్నట్లుగా గొణుక్కుని లేచి నిలబడి, పదండి బయటకు వెళ్దాం అంది ఆఫీస్ టైం అయిపోవటంతో. అక్కడ అతడితో మాట్లాడుతూ ఉండగా ఆఫీసులో ఉన్న వాళ్ళు తామనే చూడటం ఆమెకు ఇబ్బందికరంగా ఉంది. ఇద్దరూ బయటకు వచ్చారు. ఎందుకు వచ్చారు ఇప్పుడు అడిగింది ఆమె సూటిగా. వచ్చి తప్పు చేశానా? తప్పు ఒప్పుల ప్రశ్న కాదు ఇక్కడ. ఏ పనైనా ఏ కారణం లేకుండా చెయ్యం కదా, మీరు రావటానికి కారణం ఏమిటా అని అంది గొంతును కాస్త కరుకుదనంతో రంగరించి. అతడు ఆమె వంక క్షణం కన్నార్పకుండా చూశాడు. ఉద్యోగం వచ్చేలా చేశాను. ఆ ఉద్యోగంలో చేరిన మీరు ఎలా ఉన్నారో కనుక్కుందామని వచ్చాను. తప్ప? అతడి మాట తీరు ఆమెకు వింతగా తోచింది. ఓకే, ఉద్యోగం సద్యోగం వదిలిపెట్టండి. మీ గురించి ఎందుకో మా అమ్మకు చెప్పాను. ఒకసారి ఆ అమ్మాయిని మన ఇంటికి తీసుకురాకూడదట్రా అంది. అందుకే మిమ్మల్ని మా ఇంటికి ఆహ్వానిద్దామని వచ్చాను. మీ ఇష్టం. మీరొస్తే మా ఇంట్లో అందరూ సంతోషిస్తారు. రాలేదు, 60 ఏళ్ల మా అమ్మ ఒక్కతే బాధపడుతుంది అన్నాడు. అతడు మాటలతో వలహల్లి తన మీదకు విసిరి తన వైపు లాక్కుంటున్నాడా అనిపించింది ఒక్క క్షణం. అయినా అతడి మాటల్లో లాగా ఇంతకంటే మంచి ఉద్యోగంలో చేరిన అతడు తనంటే అంతగా ఇష్టపడాలా? అభిమానం మనిషి అంతరాంతరాల్లో నుండి పుట్టుకొస్తుంది. ఎందుకు ఎవరి మీద ఎప్పుడు ఇష్టం ఎలా కలుగుతుందో చెప్పడం కష్టం. కానీ 10 రోజుల క్రితం వరకు తనకు తెలియని అతడు తన మీద ఇంత అభిమానం చూపటానికి కారణం ఏమై ఉంటుంది? తన అందమా? సామాన్యమైన రూపము రంగు కలిగిన తనలో అంత ఆకర్షణ ఉందా? తనెప్పుడూ తను అందగత్తెనని అనుకోలేదు. కానీ తన మొహంలో అతడికి ఎవరు కనపడుతున్నారో? తన అందాన్ని చూసి మాత్రమే అతడు తన చుట్టూ తిరుగుతూ ఉంటే తను ఎంత త్వరగా దానికి అడ్డుకట్ట వేస్తే అంత మంచిది. మీ అమ్మగారు నన్ను ఎందుకు చూడాలనుకుంటున్నారు? ఆఫ్టర్ ఆల్ నేను చాలా చిన్నవాడిని. మీ ఆడవాళ్ళ మనసుల్లో ఏముంటుందో, ఆమె మిమ్మల్ని ఎందుకు తీసుకురమ్మంటుందో నాకెలా అర్థమవుతుంది అన్నాడు భుజాలు ఎగరేస్తూ. ఇంతకు మీరెక్కడ ఉద్యోగంలో చేరారో నాకు చెప్పనే లేదు అడిగింది. మీకు చెప్పినా అర్థం కాదు కాబట్టి చెప్పలేదు. ఒకరోజున మిమ్మల్ని తప్పకుండా తీసుకువెళ్ళి చూపిస్తాను. ఇంతకీ ఇప్పుడు మీరు మా ఇంటికి వస్తున్నారా లేదా? ఉత్సుకతతో అడిగాడు. ఈ రోజునే మా బాబాయ్ గారి ఇంటి దగ్గర మరొక ఇల్లు తీసుకొని చేరాము. ఇంట్లోకి ముఖ్యమైనవన్నీ కొనుక్కురావాలి. మరొకసారి ఎప్పుడైనా వస్తాను అంది రాలేకపోతున్నందుకు నొచ్చుకుంటున్నట్లుగా మొహం పెట్టి. నన్ను మరొకసారి మీరు చూడాలనే కోరికను వెలిబుచ్చినందుకు నాకెంతో ఆనందంగా ఉంది. అలాగే, తప్పకుండా 4 రోజుల తర్వాత వచ్చి తీసుకువెళ్తాను. శనివారం వద్దురు కానీ టిఫిన్ కూడా మా ఇంట్లోనే చేసేయొచ్చు. అతడు ఆమె నుండి మరొక మాట వెలువడేందుకు అవకాశం ఇవ్వకుండా వడివడిగా జనం మధ్య నుండి దూసుకు వెళ్ళిపోయాడు. శారద పేవ్మెంట్ మీద బిగుసుకుపోయి అతడు వెళ్ళిన వైపుకే చూస్తూ ఉండిపోయింది. ఈరోజు ఏదో వంకతో రాను అని అనరనే నమ్మకంతో వచ్చాను. నా నమ్మకాన్ని ఒమ్ము చేయబోకండి నవ్వుతూ ఎదురుగా నిల్చున్నాడు సుధాకర్. శారద అతన్నే చూస్తోంది. అప్పటికే ఆఫీసులో జనమంతా వెళ్ళిపోయారు. శారద కూడా సుధాకర్ కోసమేనన్నట్టుగా కూర్చుంది. అతడు వస్తాడేమోనని గుండె దడదడలాడుతున్నా వస్తేనే బావుండు అని మనసు పదే పదే హెచ్చరిస్తోంది. ఎందుకో అతడు చాలా చొరవగా ఆత్మీయంగా మాట్లాడే తీరు ఆమెను అతడి వైపుకు ఆకర్షించేలా చేస్తోంది. పదండి అంది సీట్లో నుంచి లేస్తూ. నేనెంత అదృష్టవంతుణ్ణి అన్నాడు నవ్వి. నేను రావటమే అదృష్టం అనుకోవటంలో అర్థం లేదు. మన పరిచయమై కొద్ది రోజులే అయింది అంది. నా గుండె చీల్చి చూపించమంటారా అన్నాడు అతడు ఆవేశంగా. అందులో అదృష్టం కనపడుతుందా, నేను కనపడతానా అడిగింది కళ్ళు రెపరెపలాడిస్తూ. రెండూను నాన్సెన్స్. మన గుండెల్లో మన భవిష్యత్తును దాచుకుంటే మనం గమ్యాన్ని చేరగలుగుతామనేది నా ధ్యేయం. అదృష్టాలని అమ్మాయిల్ని కాదు అంది. రోడ్డు వారుగా నడుస్తున్నారిద్దరూ. మా ఈ వీధులు మనుషులు నడవటానికే పనికొస్తాయి.
దేని మీదైనా వస్తే చుట్టూ తిరిగి రావాలి అన్నాడు పెద్దగా నవ్వుతూ. మీరలా నవ్వబోకండి, అందరూ చూస్తారు అంది చిన్నగా నవ్వి శారద. సుధాకర్ ముందుకు 2 అడుగులు వేసి ఓ చిన్న పెంకుటింటి ముందు మురుక్కాలో మీదుగా వేసిన నాపరాతిని దాటి లోపల కాలు పెట్టాడు. ఇవన్నీ కష్టజీవుల ఇళ్ళు, ఇలాగే ఉంటాయి అన్నాడు. ఎంత అందమైన పెద్ద భవంతికైనా పునాది రాళ్లే ముఖ్యం. అవి మట్టితో కలిసి కప్పబడి ఉంటాయి. వాటి బలం చూస్తామే కానీ అందం చూడం అంది శారద. నిజమేనన్నట్లుగా తాలూపాడు సుధాకర్. అమ్మా, ఎవరొచ్చారో చూడు అంటూ లోపలికి తొంగి చూశాడు. లోపల లైటు వెలిగింది. వెలిగిన ఆ బల్బుని అంటుకుని ఉన్న మడ్డి కాంతిని మింగేస్తోంది. ఆ ఇంట్లో ఉన్న మనుషులు ఆ దీపాన్ని శుభ్రం చేసుకుని ఎక్కువ కాంతి తమకు దక్కేలా చేసుకోలేరా అని ఆశ్చర్యపోయింది శారద. రామ్మ పిలిచింది ఆవిడ. 60 ఏళ్ళు పైనే ఉంటాయి. ఎర్రటి ముఖం మీద తెల్లటి జుట్టు, కాస్త పొట్టి, మోకాళ్ళ దగ్గర గిలకలు అరిగినట్లుగా ఆగి ఆగి అడుగులు. ఆత్మీయంగా పిలిచిన ఆమె పిలుపుకు ప్రసన్నంగా చూసింది శారద. అబ్బాయి చెప్పాడు, మంచి అమ్మాయి, చాలా ఇబ్బందుల్లో ఉన్నట్లు అనిపించగా ఆ అమ్మాయికి ఉద్యోగం వచ్చేలా చేశాను అని. ఇప్పుడు అనిపిస్తోంది, వాడి మొహం లక్ష్మీదేవికి మరొకరిచ్చేదేమిటమ్మా ఉద్యోగం. శారద మొహమాటంగా ఆమె వంక చూసింది. ఆమె కూర్చోమంటే సుధాకర్ పరిచిన చాప మీద కూర్చుంది. ఆ చాపకు ఒకవైపున 2 చిరుగులు. అతడి ముఖంలో ఓ ప్రత్యేకమైన గంభీరతను తెచ్చిపెట్టుకున్నట్లుగా గమనించింది శారద. ఈ అమ్మాయి నా చెల్లెలు సావిత్రి, బీకామ్ ఆఖరి సంవత్సరం చదువుతోంది. ఆ మొక్కుపుడు చదివేదో అయిందనిపిస్తే ఓ ఇంటిదాన్ని చేసి నా చెయ్యి కడుక్కోవాలని నా తపన చెప్పాడు. ముచ్చటైన ముఖం, నున్నగా దువ్వుకొని 2 జళ్ళు వేసుకుంది. శారద చెయ్యెత్తి సావిత్రి చేయి పట్టుకుని దగ్గర కూర్చోబెట్టుకుంది ఆత్మీయంగా. ఓ పావుగంట ఆ మాట ఈ మాట తర్వాత శారద లేచింది, ఇక వెళ్తానన్నట్టుగా. అమ్మ ఎదురు చూస్తూ ఉంటుంది ఆదుర్దాగా అంటూ. అదేమిటి, నేను శనివారం టిఫిన్కి ఆహ్వానించాను కదా అన్నాడు. మరొకసారి తప్పకుండా వస్తాను. సెలవు రోజు వచ్చి టిఫిన్ ఏమిటి, ఏకంగా భోజనమే చేసి వెళ్తాను అంది శారద. పోనీ కాస్త కాఫీ తాగి వెళ్ళమ్మా, సుధాకర్ తల్లి అనటంతో కాదనలేకపోయింది శారద. మరొక పావుగంట కాఫీ తాగి లేస్తూ ఉండగా కూతురితో, అమ్మాయికి బొట్టు పెట్టమ్మా అందామె. మళ్ళీ ఆ చిన్న మురుక్కాలో మీద వేసిన నాపరాయి మీద కాలేసి బయటకు వచ్చిన తర్వాత సావిత్రి వెనక్గా వస్తూ, పదండి, నేను మిమ్మల్ని మెయిన్ రోడ్ ఎక్కిస్తాను అంది సావిత్రి. నేను వెళ్తానులేవే అన్నాడు సుధాకర్. అమ్మకి ఏవో కావాలిట, నేను ఎటు వెళ్తున్నాను కదా, మళ్ళా నువ్వు అంత దూరం దేనికి, పగలంతా కష్టపడి ఉంటావు అని ముందుకు అడుగు వేసింది. సుధాకర్ సరే అన్నాడు నసుగుతున్నట్లుగా. శారద అతడి కళ్ళల్లో నిరాశను చాలా స్పష్టంగా గమనించింది. ఇందాక గమనించలేదు కానీ అప్పుడే వెలిగిన మున్సిపల్ గుడ్డి దీపాల వెలుగులో చాలా భయంకరంగా ఉందా సందు. అన్నీ గుంటలే, ఎవరెందుకు తవ్వారో తెలియదు కానీ దారి మధ్యగా పొడుగ్గా 2 అడుగుల లోతు గుంట, మురుగులో పొరలాడుతున్న పందులు. పడిపోతానేమోనన్నట్లుగా 1-2 సార్లు సావిత్రి చేయి కూడా పట్టుకుంది. మా బతుకులు ఈ దారిలాగానే ఉన్నాయి. సావిత్రి అన్న ఆ మాటకు అధాటన తలెత్తింది శారద. మీలో ఏం చూసి మా అన్నయ్య ఈ పని చేశాడో నాకైతే తెలియదు కానీ మేము 2 పూటల కడుపు నిండా భోజనం చేయాలి అంటే 16 సార్లు ఆలోచించుకోవలసిన స్థితిలో ఉన్నాం. నేను ఇలా మాట్లాడుతున్నానని కోపగించుకోకండి, నేను చెప్పేది నిజం అంది సావిత్రి. శారద చటుక్కున ఆగి సావిత్రి చేయి పట్టుకుంటూ, సరిగ్గా చెప్పు నాకు అంది అయోమయంగా. మా అన్నయ్యకు ఉద్యోగం వచ్చిందని తెలిసి ఎంత సంతోషపడ్డానో, దాన్ని వదిలేసుకుంటున్నాడని తెలిసి అందుకు 2 ఇంతలు దుఃఖపడ్డాను. మా అమ్మకు అన్నయ్య అన్న ప్రతి మాటకు తల ఊపటమే తప్ప మరొకటి తెలియదు. ముగ్గురం ఈ ఊళ్ళో ఏ నికరాదాయమూ లేకుండా ఎలా బతకాలో అర్థం కాకుండా ఉంది. చాలా నీరసంగా బాధగా అంది సావిత్రి. అదేమిటి, నేను చేరిన ఉద్యోగం కంటే తనకు మరింత మంచి ఉద్యోగం వచ్చిందన్నాడు అంది విస్మయంగా సావిత్రినే చూస్తూ. ఆమెకు నిజమేమిటో అవగతమవుతున్నప్పుడు గుండె బరువెక్కుతోంది. పొద్దున్నే ఇళ్లల్లో పేపర్లు వేయటం, 9 గంటలకల్లా ఇన్ని చారు నీళ్లతో 4 మెతుకులు తిని అప్పడాలు చెగోడీలు ఇంటింటికి తిరిగి అమ్మటం. వీటికంటే మీరు చేస్తున్న ఉద్యోగం తక్కువేమో నాకు తెలియదు కానీ కాళ్ళరిగేలా రోజంతా రోడ్డు మీద తిరిగే అతడి ఉద్యోగం అతడికి ఆనందాన్ని కలిగిస్తున్నా మాకు మాత్రం కడుపు నిండా తిండి పెట్టడం లేదు. నిజమా? పూర్తిగా డేలా పడిపోయింది శారద.
అవును, అక్షరాల. మీకు మా కుటుంబం మీద ఏమాత్రం జాలున్నా మీరు మా అన్నయ్యని ఎంత త్వరగా వదిలిపెడితే అంత మంచిది. అదిగో ఆ రిక్షాలు వెళ్తున్నాయి చూడండి, అదే మెయిన్ రోడ్డు. వస్తాను, నమస్తే. ఆమె గిరుక్కున వెనక్కు తిరిగి మెరుపులా మాయమైంది, శారదకు మరో మాటకు అవకాశం ఇవ్వకుండా. 2 రోజుల్లో ఓ ఘనకార్యం చేయబోతూ దానికి మిమ్మల్ని ఆహ్వానించడానికై వచ్చాను. నవ్వుతూ ఎదురుగ్గా నిల్చున్న సుధాకర్ని చూస్తూ ఉంటే శారద తనలోని కోపాన్ని నిగ్రహించుకోలేకపోయింది. క్రితం రోజు సాయంత్రం ఆ మురుగుంటల సందులో సావిత్రి తనతో నిష్కర్షగా మాట్లాడిన తర్వాత చిన్నాభిన్నమైన ఆమె మనసు తిరిగి కోలుకోలేదు. రాత్రి సరిగ్గా నిద్రపట్టలేదు. ఉదయాన అతడి వల్ల వచ్చిన ఆ ఉద్యోగానికి రావాలనిపించలేదు. అంతా అయోమయంగానూ గజిబిజిగానూ ఉంది. త్వరపడకూడదు అన్నట్టు ఆఫీసు టైం దగ్గర పడుతున్న సమయంలో లేచి హడావుడిగా భుజాన బ్యాగు తగిలించుకొని రోడ్డెక్కింది. సుధాకర్ ఎందుకు అలా చేశాడు? తనను కాంక్షిస్తున్నాడా? మీరు చాలా కోపంగా ఉన్నట్లున్నారు. అయినా మా చెల్లెలు మీతో అలా మాట్లాడకుండా ఉండాల్సింది. నేను చీవాట్లు పెట్టాను, అది ఏమీ తెలియని చిన్నపిల్ల. శారద మౌనంగా కాగితాలు సర్దేసింది. ఫైల్స్ అన్నీ బీరువాలో పెట్టింది. నన్ను క్షమించి మీరేం మాట్లాడొద్దు. వాకిట్లో బెంచి మీద కూర్చోండి, ఓ 10 నిమిషాల్లో వస్తాను. గోడ గడియారం చూస్తూ అంది. సుధాకర్ ఓసారి భుజాలు ఎగరేసి బయటకు వచ్చాడు. మంచిది మేడం అంటూ. తర్వాత 10 నిమిషాల్లోనే ఇద్దరూ మెయిన్ రోడ్డు మీద పక్కగా నడుస్తున్నారు. మీ ప్రోగ్రాం ఏమిటి? రోడ్డు మీదే తిట్టేయాలనా, లేక ఏ హోటల్లోనో కాఫీ తాగుతూ ఓ మూల కూర్చొని ఎవరు వినకుండా తిట్టాలనా? పెద్దగా నవ్వాడు సుధాకర్. కళ్ళు పెద్దవి చేసి ఉరుముతున్నట్లుగా అతడి వైపు చూసింది శారద. ఓకే, ఇక నేను నోరు విప్పను అన్నాడు చూపుడు వేలును పెదాలకు అడ్డుగా పెట్టుకుంటూ. అతడి చూపు, అతడి మాట, అతడి చేష్టలు ఆమెలోని కోపాన్ని నీరు కారుస్తున్నాయి. ఆ వీధి చివరలో ఉన్న చిన్న పార్కులోకి దారితీసింది శారద. మూలగా ఉన్న ఓ చెట్టు కింద కాస్త గడ్డి ఉన్న చోటకు చూసుకుని కూర్చుంది. అతడు ఆమె పక్కగా కూర్చున్నాడు. 2 నిమిషాలైనా ఆమె మాట్లాడలేదు. ఆ క్షణాన సరిగ్గా క్రితం సాయంత్రం అప్పుడే చీకటి పడుతున్న వేళ సావిత్రి చెప్పిన ఓ అతి భయంకరమైన నిజం కళ్ళ ముందు మెదులుతూ ఉండగా తన తలను 2 మోకాళ్ల పంచా పెట్టుకొని దుఃఖాన్ని నిగ్రహించుకోలేక ఏడవసాగింది. సుధాకర్ బెత్తరపోయాడు. శారద గారు, ఏమిటిది చిన్నపిల్లల? చెప్పాను కదా సావిత్రిని నేను కోప్పడ్డానని. ఇంకెప్పుడు మిమ్మల్ని ఏమీ అనదు. మీరు కావాలంటే దాని చేత క్షమాపణలు కూడా చెప్పిస్తాను అన్నాడు అనునయంగా. వద్దు వద్దు, నన్ను మాట్లాడించొద్దు అంది చెయ్యి అడ్డంగా ఊపుతూ. సుధాకర్ ఆమెలోని బాధ తగ్గిందాకా ఆగి, మా చెల్లెల తరపున నేను క్షమాపణలు కోరుకుంటున్నాను, మన్నించండి. అలా క్షమించలేక ఇక మొహం చూపించొద్దని ఆంక్ష విధించినా నేను శిరస్సు వంచి మీ మాటను శిరసావహిస్తాను అన్నాడు వినమ్రంగా. శారద తలెత్తి అతడి కళ్ళల్లోకి చూస్తూ, ఎందుకు చేశారు మీరు అలా అంది గొంతు దుఃఖంతో తడిసి మొద్దవగా. మీరు కాక మరొక 2 మీ మీద ఆధారపడి ఉన్నారు. వారికి తిండి పెట్టడం మీ బాధ్యత కాదా? చంపారు కదండి. మా చెల్లెలు చేసిన వెధవ పనికి కోపంతో తిట్టిపోస్తారేమోననుకున్నాను. నేను ఉద్యోగం మానుకుని మీకు వచ్చేలా చేసినందుకు జాలి పడుతున్నారన్నమాట. విషయాన్ని తేలిగ్గా తీసుకుంటూ నవ్వాడు. ముందు నా ప్రశ్నకు సమాధానం చెప్పండి అంది గొంతు హెచ్చించి కఠినంగా. సుధాకర్ ఒక్క క్షణం శూన్యంలోకి చూస్తున్నట్టుగా చూశాడు. రైట్, నేను చేశాను. అందరి దృష్టిలో అది పిచ్చి పని అవ్వచ్చు, కానీ నా దృష్టిలో మంచి పని అనిపించగా నా అంతట నేనుగా ఎవ్వరి ఒత్తిడి లేకుండా చేశాను. నాకు ధైర్యం ఉంది. నన్ను నా కుటుంబాన్ని పోషించుకోగల శక్తి నాకున్నదని. అందుకే కష్టాల్లో ఉన్న ఓ ఆడకూతుర్ని చూసి, క్షమించండి, నేనంత కష్టాల్లో ఉన్నట్టుగా మీకు ఎప్పుడు చెప్పలేదే చికాగ్గా అంది. ఓ అమ్మాయి నోరు తెరిచి ఉద్యోగం త్యాగం చేయగలరా అని పరోక్షంగానే అనుకోండి, ఓ ముక్కు మొహం తెలియని మగవాడిని అడిగింది అంటే ఆమె ఎన్ని కష్టాల్లో ఉందో, ఆ ఇబ్బందుల వల్ల ఆమె గుండె ఎంత భయంకరంగా రోధిస్తుందో నాకు తెలుసు. అందుకే నేను ఆ నిర్ణయానికి వచ్చాను. ఆత్మవిశ్వాసం నా విజయానికి పునాది. నా పునాది చాలా గట్టిది. అది నిరూపించడానికే మిమ్మల్ని రేపు సాయంత్రం తాలూకా ఆఫీస్ ఎదురుగ్గా నేను వ్యాపార కేంద్రం ప్రారంభించబోతున్న శుభ సందర్భంలో ఆహ్వానించడానికి ఈరోజు వచ్చాను అన్నాడు. నేను మీరిచ్చిన ఈ ఉద్యోగాన్ని మానేస్తున్నాను చాలా నిష్కర్షగా అంది శారద అతడి వైపు చూడకుండానే. సుధాకర్ పెద్దగా నవ్వాడు.
ఎవరైనా తమనే చూస్తున్నారా అన్నట్టు ఇబ్బందిగా శారద 4 వైపులా చూసింది. ఓకే, నా మీద కోపంతోనో జాలితోనో నా వల్ల వచ్చిన ఉద్యోగాన్ని మానేస్తారు. ఆల్ రైట్, బాగుంది. దానివల్ల లాభం ఎవరికి? నన్ను తిరిగి రమ్మనమని పూలదండలతోనూ హారతి పళ్ళెంతోనూ ఆహ్వానిస్తారనేనా మీ ఉద్దేశం? అది జరగదు, జరిగే పని కాదు. మళ్ళీ ఇంటర్వ్యూలు, మళ్ళీ సెలక్షన్. అదే ఉద్యోగం తిరిగి నాకు వస్తుందనే నమ్మకం ఏంటి? గ్యారంటీ ఏమైనా ఉందా? నాకు తెలియక అడుగుతాను. మీరు ప్రథములై నేను ద్వితీయుణ్ణైతే దాన్ని నాకు వదిలేస్తారా? సుధాకర్ శారదనే చూస్తూ ఎగతాళిగా అన్నాడు. వద్దనుకుంటూనే మర్నాడు సాయంత్రం తాలూకా ఆఫీసుకు ఎదురుగ్గా సుధాకర్ ప్రారంభం చేస్తున్న వ్యాపార కేంద్రానికి సరిగ్గా అతడు చెప్పిన సమయానికి వెళ్ళింది. వద్దనుకోవడానికి కారణం అక్కడ సావిత్రి ఎదురు పడుతుందేమోననే భయం ఒకటవ్వగా, రెండోది తన మూలంగా వాళ్ళంతా 2 పూటల కడుపు నిండా భోజనం చేయలేకపోతున్నారనే వేదన గుండెల్ని తులుస్తూ ఉండటం. తను వెళ్ళకపోతే సుధాకర్ బాధపడొచ్చు. తను ఎంతో కష్టాల్లో ఉన్నట్లుగా ఊహించుకుని చేతికొచ్చిన ఉద్యోగాన్ని వదులుకున్న అతడు తనకు తానుగా తన కాళ్ళ మీద నిలబడటానికి చేసే ప్రయత్నంలో భాగంగా ఆ రోజు ఏర్పరచుకున్న వేదికకు తను వెళ్ళకపోవటం అతనికి అన్యాయం చేసినట్లే అవుతుంది. అందుకే దూషణ భూషణాలను కూడా స్వీకరించేందుకు సిద్ధమై అక్కడికి వెళ్ళింది. 4 చక్రాల బండికున్న 2 కర్రలకు గుడ్డ కట్టి దాని మీద పెద్ద అక్షరాలతో పోస్ట్ గ్రాడ్యుయేట్ మిర్చి మసాలా సెంటర్ అని రాసి ఉన్న అక్షరాలను చూస్తూనే క్షణం అవాక్కయింది శారద. సుధాకర్ మొదలు పెడుతున్న వ్యాపారం ఇదన్నమాట. అంతకుమించి అతడు పోస్ట్ గ్రాడ్యుయేట్ అన్న విషయం ఆమెను మరింతగా కలవరపరిచింది. పోస్ట్ గ్రాడ్యుయేట్ అయి ఉండి పచ్చిమిరపకాయ బజ్జీల వ్యాపారం అతడు ఎన్నుకుంది. ఉద్యోగం రాకపోతే పోయే, ఓ ట్యుటోరియల్ కాలేజీ పెట్టుకున్న వేలకు వేలు సంపాదించుకోవచ్చే. తర్వాత ఒకసారి మాటల్లో అదే అన్నప్పుడు, పేపర్లు లీక్ అయిపోతున్న ఈ రోజుల్లో నీతిగా న్యాయంగా పాఠాలు చెప్తే పిల్లలకు ర్యాంకులు వస్తాయంటారా? 1 సంవత్సరం చూస్తారు, 2 సంవత్సరాలు చూస్తారు. నీ బోడి రుబ్బుడు చదువు ఎవరికి కావాలో? మార్కులు వచ్చే పద్ధతులు ఏమైనా ఉంటే చెప్పు, మళ్ళీ కనపడదాం అంటారు. పిల్లలు రాకపోతే బోర్డులు తిప్పేయాల్సి వస్తుంది. ఆ పైన మన బతుకులు బజారు పాలు అన్నాడు మళ్ళీ నవ్వుతూ. శారదను చూస్తూనే సుధాకర్ ముందుకొచ్చి, రండి, ఈరోజు ఇక్కడ రిబ్బన్ కటింగ్ చేయాల్సింది మీరే అన్నాడు. శారద తడబడింది. అదేమిటి, నేను చూడటానికే వచ్చాను, కాదంటే ఓ ప్లేటు మిర్చి బజ్జీ తిని వెళ్తాను అంది. అతడి వంక క్రీగంట చూస్తూ, అవును, మీ చెల్లెలు రాలేదా? సావిత్రి వస్తుందేమోనని భయపడ్డారా? అంత సూటిగా అడిగిన అతడి ప్రశ్నకు ఉలికి పడింది శారద. కోలుకోవటానికి కొన్ని క్షణాలు పట్టింది. సుధాకర్ వంక గంభీరంగా చూస్తూ, ఆ అమ్మాయి ఏదో అన్నదని నేను ఎప్పుడూ బాధపడలేదు. నా మూలకంగా మరొకరు ఇబ్బందుల్లో పడ్డారనేదే నా ఆవేదన అంది. మీరవన్నీ మర్చిపోయి దీనికి ప్రారంభోత్సవం చేయాలి. ఇక్కడ రిబ్బన్ కట్ చేయటం అంటే 2 రకాలు. కాలే నూనెలో మొదటి బజ్జీ వేయటం, లేదా అది ఉడికిన తర్వాత తినటం. మీరేం చేస్తారో చెప్తే దానికి నేను తయారుగా ఉంటాను అన్నాడు మళ్ళీ నవ్వుతూ. శారద సిగ్గుపడుతున్నట్లుగా తలంచుకుంది. మీ ఇష్టం అంది. మొదటి బజ్జీని ప్లేట్లో పెట్టి కాసిన ఉల్లిపాయలు వేసి నిమ్మకాయ పిండి ఆమె చేతికి ఆ ప్లేట్ ఇస్తూ, మా వ్యాపారం దినదిన అభివృద్ధి చెందేలా మీరు ఆశీర్వదించాలి కాస్త వంగి వినయంగా అన్నాడు. అతడి మాట తీరుకు ముచ్చటపడింది శారద. ఆత్మీయంగా అతడి వంక చూస్తూ, నన్ను ఎందుకు ఇంత పెద్దదాన్ని చేస్తున్నారో నాకు అర్థం కావటం లేదు. ఒక్క క్షణం మౌనంగా ఉండి ఏదో జ్ఞప్తికొచ్చినట్లుగా, మీ కుటుంబానికి చేసిన అన్యాయానికి ఈ విధంగా నన్ను కించపరుద్దాం అనుకుంటున్నారా అంది విగత మనసుతో. చచ్చా, అదేం లేదు. మా అమ్మ చెప్పింది, మీరెక్కడ కాలు పెడితే అక్కడ లక్ష్మి తాండవిస్తుందని. మా అమ్మ అంటే నాకు ఎనలేని గౌరవం. మసాలా పెట్టిన మిరపకాయల్ని పిండిలో ముంచుతూ అన్నాడు సుధాకర్. అతను ఎంతగా చెప్పినా ఆమె సంశయాత్మక చూపులను నిగ్రహించుకోలేకపోతుంది. నేను యజమానిని, నాకిద్దరు సహాయకులు, ఒకరు తయారు చేసేటందుకు, రెండో వాడు ప్లేట్లు గ్లాసులు కడిగేటందుకు అన్నాడు మెరుస్తున్న కళ్ళతో. అంటే మీకు మరొక ఉద్యోగం వచ్చినా చేయరా అడిగింది. ఎందుకు చేయను? ఈ ఊళ్ళో వస్తే తప్పకుండా చేస్తాను. ఈ వ్యాపారం అంతా సాయంత్రం 5 తర్వాతే కదా. కష్టపడి బిర్లానో టాటానో అయిపోవాలని కాదు, కానీ 2 పూట్ల కడుపు నిండా తినేటందుకు మాకు ఏ లోటు ఉండకూడదని నా ఉద్దేశం. అలా నేను నెగ్గుకు రాగలననేదే నా ఆత్మవిశ్వాసం అన్నాడు చాలా సీరియస్గా మొహం పెట్టి. మీకు శుభం కలగాలని నేను ఎప్పుడూ కోరుకుంటూ ఉంటాను, మనసా వాచ గొణుగుతున్నట్టుగా అంది శారద.
బజ్జీల కోసం ఎవరో వస్తే ఆమె మాటలు పూర్తిగా విన్నాడో లేదో కూడా తెలియకుండా ముఖం పక్కకు తిప్పుకున్నాడు. 4 రోజుల తర్వాత ఏ రోజుకు ఆ రోజు వెళ్ళి అతడి మిరపకాయ బజ్జీల వ్యాపారం ఎలా సాగుతుందో కనుక్కోవాలని మనసు ఆరాటపడుతున్నా శారద వెళ్ళలేకపోతోంది. అమ్మకు ఒంట్లో బాగుండటం లేదు. సాయంత్రం అయ్యేటప్పటికి దగ్గు, ఆయాసం. ఆఫీస్ అవ్వగానే ఇంటికి వెళ్ళటం, ఆ పని ఈ పని చూసి వంట మొదలుపెట్టడం, క్షణం తీరిక లేకుండా పోయింది. ఈరోజు ఎలాగైనా తీరిక చేసుకుని అతడి దగ్గరికి వెళ్ళి రావాలి అని నిర్ణయించుకుంది శారద. కానీ అనుకోకుండా మధ్యాహ్నం 1 గంట అవుతున్న సమయంలో సుధాకర్ శారద సీట్ ఎదురుగా నిలబడ్డాడు. ఎదురుగా ఉన్న అతన్ని చూస్తూనే విభ్రాంతికి లోనైంది. నీలం రంగు ప్యాంటు, ఆ పైన కాస్త లేత నీలం రంగు చొక్కా, నల్ల చారలున్న నీలంటాయి, భుజాన పెద్ద సంచి. ఇదేమిటి వేషం? ఏదైనా కంపెనీలో ఉద్యోగానికి చేరారా? అక్షరాల లంచ్ టైం అయింది కదా, బయటకు వస్తే ఎదురుగా ఉన్న హోటల్లో కూర్చుని నా చరిత్ర అంతా చెప్పేస్తాను అన్నాడు. అని మరొకసారి నవ్వబోయాడు. కానీ శారద చటుక్కున లేస్తూ మీరు నవ్వొద్దు అంది. అతడు బెగదీసుకొని నిల్చున్నాడు. దబదబా టేబుల్ మీద పేపర్లు తీసి బొత్తిగా పెట్టి ఎగిరిపోకుండా వాటి మీద ఓ రాయి పెట్టింది. పెన్ను తీసి డస్క్లో పడేసింది. టిఫిన్ బాక్స్ ఉన్న బ్యాగును భుజాన్ని తగిలించుకుని మా ఆవరణలో ఓ మంచి వేప చెట్టు ఉంది, దాని కింద అరుగు, ఈరోజు మన లంచ్ అక్కడే అంటూ బయటికి నడిచింది. సుధాకర్ అనుసరించాడు. వేప చెట్టు కిందకు వెళ్తూనే ముందు భుజాన ఉన్న ఆ మూట దింపండి, అదిగో పప్పు, చేతులు కడుక్కొద్దాం పదండి అంది. నేను దేనికి చేతులు కడుక్కోవటం అన్నాడు భుజాన ఉన్న సంచి దించకుండానే. నా డబ్బాలో ఉన్న పెసరట్లు తినాలి కనుక నవ్వింది శారద. సుధాకర్ సంచిని అరుగు మీద పెట్టి పంపు దగ్గరికి వెళ్ళాడు. చేతులు కడుక్కొచ్చిన తర్వాత డబ్బా మూత తీసి మూతలో 2 పెసరట్లు పెట్టి కాస్త కారప్పొడి వేసి సుధాకర్ ముందుకు నెడుతూ ఇవి తింటూ చెప్పండి అంది. ఈ సంచిలో స్టవ్ లైటర్లు ఉన్నాయి, ఇవి ఇంటింటికి తిరిగి అమ్ముతున్నాను. బజార్లో మీరు కొంటే 100 రూపాయలు అవుతుంది. మేము మా కంపెనీ వస్తువుల అమ్మకాలను వృద్ధి చేయాలనే ఉద్దేశంతో సగం ధరకే, అంటే 50 రూపాయలకే ఇస్తున్నాం అన్నాడు. లైటర్లు ఒక్కటేనా? 4 రోజులు అవి, మళ్ళీ 4 రోజులు ప్లాస్టిక్ డబ్బాలు, మరొక 4 రోజుల పిల్లల ఆట వస్తువులు. ఒకటేమిటి, ఇలా అన్నీ మనం తిరగాలే కానీ మంచి లాభం మేడం. ఎట్లా లేదన్నా రోజుకు 200, ఆ పైన పచ్చిమిరపకాయ బజ్జీల మీద కనీసం 100 రూపాయలు, అంటే సుమారుగా నా నెల జీతం 10,000 అన్నమాట. మీకు పొద్దుటి నుండి సాయంత్రం దాకా కుర్చీ అరిగిపోయేలా కూర్చొని కాగితాలు కళాలు పాడు చేసినందుకు ఎంత జీతం? ఆఫ్టర్ ఆల్ 3,000 అంతేగా. ఈసారి పెద్దగా నవ్వాడు. శారద కూడా నవ్వింది. గుడ్, మీరు చెప్పే మీ ఆత్మవిశ్వాసం మిమ్మల్ని అందలం ఎక్కిస్తుందనే నమ్మకం నాకుంది. డబుల్ థ్యాంక్స్ అన్నాడు. ఎందుకో? 1 నా మీద మీ నమ్మకానికి, 2 అద్భుతమైన మీ పెసరట్లకి. ఈసారి పెద్దగా నవ్వటం శారద వంతైంది. మీరు నవ్వితే చాలా బాగుంటారు తన్మయంగా ఆమెను చూస్తూ అన్నాడు సుధాకర్. అతడన్న మాటలకు ఆమె ముఖం సిగ్గుతో ఎర్రగా కందిపోయింది. తనను తాను నిగ్రహించుకుని మౌనంగా కూర్చుంది. మరొక విషయం, సావిత్రికి ఓ మంచి సంబంధం ఉందని మధ్యవర్తి ద్వారా తెలిసింది. 2-3 రోజుల్లో వెళ్ళి కలుద్దామని అనుకుంటున్నాను అన్నాడు. ఇలాంటి విషయాల్లో ఆలస్యం చేయకూడదు, వీలైనంత త్వరగా వెళ్ళండి అంది. ఆ అరగంట 5 నిమిషాల్లో అయిపోయింది. లేచి భుజాన సంచి తగిలించుకుంటూ మీకు అభ్యంతరం లేకపోతే మీ ఆఫీసులో ఓ 15 గంట వ్యాపారం చేసి వెళ్ళిపోతాను అన్నాడు. అతడు అన్నట్లుగానే ఓ అరగంట తర్వాత 3 అమ్మాను, 30 లాభం. కుడి చేతి వేళ్ళు 2 వి ఆకారంలో ఎత్తి చూపిస్తూ బయటికి వెళ్ళిపోయాడు. మెరుస్తున్న కళ్ళతో నవ్వుతూ వెళ్తున్న అతడి వంకే చూస్తూ ఉండిపోయింది శారద. 3 రోజుల తర్వాత ఒకరోజు సాయంత్రం ఆఫీస్ అయిపోయిన తర్వాత బ్రాడీపేట శంకర విలాస్ దగ్గర పని ఉండి వెళ్ళింది శారద. సరే, అంత దూరం వెళ్ళాను కదా అని తాలూకా ఆఫీస్ ముందుకు వెళ్ళింది. అప్పుడే 6 అయింది. పోస్ట్ గ్రాడ్యుయేట్ మిర్చి మసాలా సెంటర్లో బండి చుట్టూ 10 మంది నించుని ఉన్నారు. ఆమె కళ్ళు చాలా తృప్తిగా చూశాయి ఆ దృశ్యాన్ని. వ్యాపారం బహుజోరుగా సాగుతుందన్నమాట. అంతమంది వెనగ్గా దూరంగా నిల్చుని తన వైపు చూస్తున్న శారదనెట్టే పసికట్టేశాడు సుధాకర్. దబదబా ఆమె వైపు నడుస్తూ రండి రండి, చాలా ఆనందం అన్నాడు. అతడి కళ్ళల్లో వెలుగు స్పష్టంగా అతడి విజయానికి చిహ్నంగా కనపడుతోంది. ఐటమ్స్ ఏమన్నా పెంచారా అడిగింది. మొన్న మీ డబ్బాల పెసరట్లు తిన్న దగ్గర నుంచి ఉల్లిపాయ పెసరట్టును స్పెషలైజ్ చేయాలని ఆలోచిస్తున్నాను. మిర్చి బజ్జీలంటే చూడండి, ఆ బ్రిడ్జి కింద నుండి ఇక్కడ దాకా 10 బళ్ళు ఉన్నాయి. పెసరట్టు పెట్టాననుకోండి, అదో స్పెషల్.
జనాన్ని అయస్కాంతంలా దగ్గరకు లాగేస్తుంది. ఆ పైన మిర్చి బజ్జీకి కూడా జోరు పెరుగుతుంది అన్నాడు. శుభం అంది ఆనందంగా. ఇటు పక్కన పనుండి వచ్చాను. ఎలాగూ వచ్చాను కదా అని ఒకసారి మీ దర్శనం కూడా చేసుకుందాం అనుకున్నాను. అవును, పగటిపూట గాడిద బరువు మోస్తూనే ఉన్నారా అంది నవ్వుతూ. భుజానికి బరువు తెలియనంత అలవాటయింది. అందుకే అందులో వచ్చే ఆదాయం ఇంకా ఇంకా మొయ్యమంటున్నది అన్నాడు. ఓకే, వస్తాను మరి. ఉండండి ఒక్క క్షణం అంటూనే ఒక 10 బజ్జీలు పొట్లం కట్టిస్తూ ఇంటికి పట్టుకెళ్ళండి అన్నాడు. నేను ఒక్కదాన్నే, మా అమ్మ ఆస్తమా పేషెంట్, ఇవన్నీ నేనేం చేసుకోను అంది వాటిని తీసుకోవటానికి సంశయిస్తూ. మీ బాబాయ్ గారి ఇల్లు మీ ఇంటికి దగ్గరే అన్నారు కదా, వాళ్ళ పిల్లలకి ఇవ్వండి. వీటి రుచిలో మార్పులు చేర్పులు తెలుసుకోవటానికి 2 రోజుల్లో మీ దగ్గరకు వస్తాను అన్నాడు. సావిత్రి సంబంధం ఎంతవరకు వచ్చిందేమిటి? మీకు చెప్పనే లేదు కదా, ఎల్లుండి వాళ్ళు వస్తున్నారు దాన్ని చూడటానికి. నా దిశ తిరిగిందండి బాబు, అనుకున్నవన్నీ చకచకా జరిగిపోతున్నాయి అన్నాడు ఆనందంగా. ప్రతి నాణ్యానికి బొమ్మ బురుసు ఉన్నట్లు మనకు మంచి చెడు రోజులుంటాయి. అదో చక్రం లాంటిది. చెడు రోజుల తర్వాత మంచి రోజులు రాక తప్పదు. ఏ రిక్షా, కొత్తపేట వస్తావా అంది శారద 2 అడుగులు వేస్తూ. వస్తానండి మరి. సరిగ్గా 1/2 గంటకి తన ఇంటి ముందు రిక్షా దిగేటప్పటికి తల్లి వాకిట్లో నిలబడి శారద రాక కోసం ఆదుర్దాగా ఎదురుచూస్తోంది. బాబాయిని ఆసుపత్రిలో చేర్చారు, కడుపులో నొప్పిట. శారదకు 1 వారం రోజుల వరకు ఏమాత్రం తీరిక లేకుండా తిరగాల్సిన పని ఏర్పడింది. పగలంతా ఆఫీసు, సాయంత్రం అయ్యేటప్పటికి ఇంటికి వెళ్ళి తమకు పిన్నిగారింట్లో అందరికీ వంట చేసి బాబాయికి క్యారియర్ తీసుకుని ఆసుపత్రికి వెళ్ళటం. ఆయన అసలే షుగర్ పేషెంట్. అపెండిసైటిస్ ఆపరేషన్ చేశారు. 7 రోజులకు డిశ్చార్జ్ చేశారు. ఆయన ఇంటికి వచ్చిన తర్వాత కానీ శారదకు కాస్త వెసులుబాటు చెక్కలేదు. అప్పుడు గుర్తుకొచ్చారు సుధాకర్, సావిత్రి. సావిత్రిని చూసి వెళ్ళిన వాళ్ళు ఏమన్నారో తెలియదు. ఆ అమ్మాయికి వివాహం అయిపోతే ఇక అతడికి ఏ బాధ్యత లేదు. ఎంత సంపాదించినా వాళ్ళకి ఏ ఇబ్బంది ఉండదు. ఒకసారి వెళ్ళొస్తే బాగుండు అనిపించింది. ఇంటికి వెళ్దామన్నా సావిత్రి ఆనాటి మాటలు మనసులో ముళ్ళులా గుచ్చుకుంటూనే ఉన్నాయి. సుధాకర్ అన్నట్లుగా చిన్నపిల్ల మాటల్లే అని తీసేద్దామన్నా ఎందుకో గుండెల్లో నాటుకున్న ఆ తోట లాంటి మాటల్ని తుడిచేసుకోలేకపోతుంది తను. అతడి వలన వచ్చిన ఈ ఉద్యోగం మానేటంత వరకు తన అమ్మాయి మాటల్ని మర్చిపోలేనేమో అని అనిపిస్తోంది. చేసే ఉద్యోగాన్ని మానేయాలంటే మరొకటి చూసుకోవాలంటే అదో యజ్ఞం. ఆ రాత్రి చాలాసేపు అవే ఆలోచనలతో ఆమె నిద్రపోలేదు. చివరికి రాత్రి 12 గంటలప్పుడు ఓ నిర్ణయానికి వచ్చేసింది. రేపు ఎలాగైనా తాలూకా ఆఫీస్ ఎదురుగా సుధాకర్ని కలిసి మాట్లాడాలని. కానీ మనసులో ఓ కొత్త ఊహ. అతడు మధ్యాహ్నం వస్తాడు, వేప చెట్టు కింద కూర్చొని ఓ అరగంట మాట్లాడొచ్చు అని. మనసు ఎందుకో అతడు వస్తాడు అని పదే పదే హెచ్చరిస్తున్నట్లు అనిపించగా అతడికి ఎంతగానో నచ్చిన పెసరట్లు వేసింది. డబ్బాలో మరొక 2 ఎక్కువ పెట్టుకుంది. తను అతన్ని కోరుకుంటున్నదా? ఒక్క క్షణం ఆ ప్రశ్న ఆమెను గిరగిరా తిప్పి అయోమయంలో పడేసింది, ఉక్కిరిబిక్కిరి చేసింది. తను తొందరపడుతున్నదా, తన మనసు గాడి తప్పుతున్నదా అనే ప్రశ్నలు ఆమెను ఒకచోట నిలవనీయటం లేదు. ఆ రోజు ఆఫీసుకు టిఫిన్ డబ్బాను తీసుకువెళ్లకుండా ఉంటే బాగుండని ఒక్క క్షణం అనిపించినా బయలుదేరే ముందు దాన్ని చట్టుకున్న హ్యాండ్ బ్యాగ్లో పడేసుకుని బయటకు వచ్చేసింది. 12 దాటినప్పటి నుండి ఆరాటం. 1 గంట అయింది. తెలియని ఉద్వేగం. తను ఎందుకు అయిపోతున్నది అలా? ఎక్కడో మనసు లోతుల్లో తెలియని ప్రకంపన. అతడు వస్తాడు అనే ప్రతిధ్వని. 1:15 అయింది. అతడు రాలేదు. నీరసంగా లేచి వేప చెట్టు దగ్గరికి వెళ్ళింది. అక్కడ అతను తన కోసమేనన్నట్లుగా కూర్చుని ఎదురు చూస్తూ ఉంటే ఓ చల్లని తుషార వీచిక. అతడు రాలేదు. ఆమెకు డబ్బాలో టిఫిన్ తినాలనిపించలేదు. తన ఊహలకి తనే నవ్వుకుంది. మనసు కష్టపెట్టుకుంది. చచ్చా, ఎంత పిచ్చిగా ఆలోచిస్తోంది తను. అతడు వస్తానని మాటిచ్చి రాకపోతే తను బాధపడాలి, నిరాశపడాలి. కానీ అన్నీ తనే ఊహించుకుని నీరసపడిపోతున్నది. అంటే తనేదో బలహీనతలోకి జారిపోతున్నదన్నమాట. దాని నుండి బయటికి రావాలి తను. లేచి చెయ్యి కడుక్కొని వచ్చి కూర్చుని డబ్బా మూత తీసి అట్టు తినపోయింది. సహించలేదు. సాయంత్రం దాకా అన్యమనస్కంగానే గడిపింది. 5 అవుతూ ఉండగా లేచి అన్నీ సర్ది బయటకు వచ్చేటప్పటికి సావిత్రి తన కోసమే అన్నట్లుగా గేటు దగ్గర ఎదురు చూస్తూ నిలబడి ఉంది. సుధాకర్కి ఏమీ కాలేదు కదా
హఠాత్తుగా వచ్చిన ఆ పిచ్చి ఆలోచన ఆమెకెంతో భయాన్ని కలిగించింది. ఏం సావిత్రి, నా కోసమేనా? నీరసంగా అడిగింది. సావిత్రి తీక్షణంగా చూసింది శారదను. కోపంగా ఉన్న ఆ చూపులకు చెలించింది శారద. ఏదో జరిగింది. సావిత్రి చేయి పట్టుకుని, ఏమిటి సంగతి చెప్పు అంది ఆదుర్దాగా. చెప్పటానికే ఉంది, ఒక్కటే, మా అన్నయ్యను ఎప్పుడు వదిలిపెడతావా అని అడగటానికి వచ్చాను. సెలే అయ్యింది శారద. ఆమె ముఖాన నెత్తురు చుక్కలేదు. నాకు పెళ్ళయ్యే గీత కూడా లేకుండా చేయాలన్న నీ కోరిక? మేము నీకేమన్యాయం చేశామని మా కుటుంబానికి శనిలాగా దాపురించావు? శారద పెదిమలు భయంతో వణుకుతున్నాయి. ఆమె శరీరంలోని నరాలన్నీ తెగిపోయి నెత్తురంతా ముఖంలోకి విరజిమ్మినట్లుగా ఎర్రగా అయ్యింది. ఆమెకు నోట మాట పెగలటం లేదు. నువ్వు ఏ క్షణాన మా అన్నయ్య ఉద్యోగం కాజేశావో ఆ క్షణానే మేము సగం చచ్చాము. ఎంఏ చదివిన మా అన్నయ్యతో నడి రోడ్డు మీద సిగ్గు లేకుండా పచ్చిమిరపకాయ బజ్జీల బండి పెట్టించిన నాడు పూర్తిగా చచ్చిపోయాం. ఇంకా మమ్మల్ని పీడించడానికి మా దగ్గర ఏముంది? అదేదో చెప్తే దాన్ని కూడా వదిలేసి రోడ్డు మీద అడుగు తింటూ ఉంటాం. ఆమె జనంలో కలిసిపోయింది, శారదను ఎర్రటి మంటలో నడుమ పడేసి. మర్నాడు ఉదయం 9:30 అవుతూ ఉండగా తూర్పు దిక్కున లేస్తున్న సూర్యబింబంలా ఆ మురుగుంటల సందులో కాలు పెట్టింది శారద సుధాకర్ ఇంటికి వెళ్లేందుకు. ఆ సమయంలో రావడానికి కారణం ఉంది. అది సావిత్రి కాలేజీకి వెళ్లే సమయం. సుధాకర్తో సూటిగా మాట్లాడొచ్చు. క్రితం రాత్రి పడిన జల్లుకి మరింత అసహ్యంగా ఉంది ఆ గుంటల రోడ్డు. తల ఉంచుకుని జాగ్రత్తగా అడుగులు వేస్తున్నదల్లా. సుధాకర్ పెద్దగా నవ్విన నవ్వుతో తలెత్తి చూసింది. నీలం ప్యాంటు, నీలం చొక్కా, నల్ల చారలు నీలంటాయి, భుజాన బరువైన సంచి. మీరు ఎదురుగా వచ్చారు అంటే నా వ్యాపారం ఈ రోజున 3 పువ్వులు 6 కాయలే అన్నాడు. అనవసరపు ముఖస్తుతి మాటలు దేనికి? కొందరికి నేను శనయ్య దాపురిస్తున్నప్పుడు నన్ను నేను అగ్నిలా హుత్తం చేసుకోవటం తప్ప నాకు ముక్తి లేదు. ఏమైంది అన్నాడు విభ్రాంతిగా చూస్తూ. నిన్న సాయంత్రం మా ఆఫీస్కు సావిత్రి వచ్చింది. ఆ మాట వింటూనే అతని ముఖం తెల్లగా పాలిపోయింది. చెల్లెల మీద కోపంతో పెదవులు వణకసాగాయి. ఆమెను చూడలేనట్లుగా తల ఉంచుకున్నాడు. అది అన్నంత పని చేసిందన్నమాట. ఏమైనా అసభ్యంగా ప్రవర్తించిందా? గొంతు పెగల్చుకుని అన్నాడు చాలా నమ్రతగా. రండి, ఇంటికి వెళ్దాం. నేను మీ ఇంట్లో కాలు పెట్టడం వలన మీకు కష్టమే రావచ్చు. శనిదేవత ఇనుప గజ్జలతో నృత్యం చేస్తుందంటారు. నేను మీ వల్ల వచ్చిన ఆ ఉద్యోగానికి రాజీనామా చేస్తున్నాను. అది చెప్పడానికి ఇప్పుడు వచ్చింది అంది. ముందు ఇంటికి వెళ్దాం పదండి, రోడ్డు మీద దేనికి? నా బతుకు రోడ్డు మీద ఆభాస అయినప్పుడు నాకు ఎక్కడైనా ఒకటే. తనేం మాట్లాడినా ఆమెను రెచ్చగొట్టినట్లే అవుతుందనిపించగా మౌనంగా వెనక్కు తిరిగాడు. శారద అనుసరించింది. ఆ చిరుగుల చాపని ముందు గదిలో కావుడు పెట్టి పక్కగా వేశాడు. శారద మెదలకుండా కూర్చుని తలను మోకాళ్ళ మధ్య ఇరికించుకుంది. మీ చెల్లెలకు వివాహం కాకూడదని నేను ఎప్పుడైనా కోరుకుంటానా? దుఃఖమో క్రోధమో ఆ కంఠంలో మిళితమే ఉన్నాయి. ఆ మాట ఎవరన్నారండి? ఆమె స్వయాన అంది. చచ్చా, నేనెప్పుడూ అది అలా ప్రవర్తిస్తుందని ఊహించలేదు. తన చెల్లెలు శారదకు చేసిన అవమానానికి గాను అతడి కళ్ళ వెంట నీళ్లు గిర్రును తిరిగాయి. ఆనాడు తననెంతో ఆప్యాయంగా పలకరించిన అతడి తల్లి తలుపు అవతల నిలబడి బిక్కుబిక్కుమంటూ తన వంకే చూస్తున్న ఆ వైనం ఆమెను మరింత వివేచన రాహిత్యానికి గురిచేసింది. అసలు నేనేం తప్పు చేశానని అందరూ నా మీద ఇలా కత్తి కట్టారు అంది క్రుద్ధగా. మీరు నాకు ఉద్యోగం వచ్చేలా చేసి నాకు మేలు చేయకపోగా నన్ను ముక్కలు ముక్కలు చేశారు. ఆమెకు దుఃఖం ఆగటం లేదు. మీ వాళ్లకు తిండి పెట్టకుండా ఆ ఉద్యోగాన్ని నాకు ఇవ్వమని నేను కోరానా మిమ్మల్ని? ఆనాడు రోడ్డు మీద బజ్జీలు అమ్ముకోమని నేను ప్రోత్సహించానా మిమ్మల్ని? నేను చెయ్యని తప్పుల్ని నాకు అంటకట్టి నన్ను ఎందుకు అవమానాల పాలు చేస్తున్నారు? ఆమె తన దుఃఖాన్ని ఆపుకోదలుచుకోలేదు. ఆమె కన్నీటికి ఆనకట్ట వేయలేనట్లుగా 5 నిమిషాలు అలాగే మౌనంగా నించుండిపోయాడు సుధాకర్ కలత చెందిన మనసుతో. మరుభూమిలో మొలిచిన మామిడి చెట్టు ఆకులు మంగళ తోరణాలకు పనికిరావా? నేనే ఆ మామిడి చెట్టుని. అతి బీద స్థితిలో పుట్టాను. అతి భయంకర పరిస్థితుల్లో పెరిగాను. మొక్కనయ్యాను, చెట్టునయ్యాను, మహావృక్షానయ్యాను. ఇంకా పెరుగుతాను, ఇంకా ఇంకా పెరుగుతాను. 10 మందికి నేను నీడనిచ్చేలా, 10 మందికి నేను పనికొచ్చేలా, 10 మంది నేను కావాలని కోరుకునేలా పెరుగుతాను. నేను నడి రోడ్డు మీద మిరపకాయ బజ్జీల బండి పెట్టుకున్నంత మాత్రాన
నా చెల్లెలు తన ఇంటి కోడలవ్వటానికి అనర్హురాలని మాట్లాడిన వాడు తుచ్చుడు, బుద్ధిహీనుడు. బావగారికి ఇంకేం పెట్టగలడు, పచ్చిమిరపకాయ బజ్జీలు తప్ప అని నీచంగా మాట్లాడినవాడు మనిషే కాదు. రోడ్డు మీద టీ దుకాణాలు పెట్టుకున్నవారు, హోటళ్లలో కప్పులు కడిగిన వాళ్ళు లక్షాధికారులు కాలేదా, కోటీశ్వర్లు కాలేదా? నాకు ఆత్మవిశ్వాసం ఉంది, నేను అవుతా. ఈనాడు నన్ను చూసి నవ్విన వాళ్ళంతా సిగ్గుతో తలలు వంచుకునేలా చేస్తాను. సన్నగా విప్పిన అతడి గళం ఆవేశానికి లోనై పెద్దదై మేఘగర్జనే అయ్యింది. అతడి ఆవేశాన్ని విచిత్రంగా చూస్తోంది శారద. తలెత్తి అతడి కళ్ళల్లోని ఉరుముల్ని చూస్తోంది. అతడి తల్లి శారద పక్కగా కూర్చుని ఆమె చేతి మీద చెయ్యి వేసింది అనునయంగా. సావిత్రిని క్షమించలేవా అమ్మా? జాలిగా ఉంది ఆమె ముఖం, ఆమె కంఠము, చూపులు. ఇప్పుడిప్పుడే ఆమెకు స్వాంతన చిక్కుతోంది. సావిత్రి ఎలాంటి పరిస్థితుల్లో తన నిగ్రహాన్ని కోల్పోయిందో అర్థమైనప్పుడు శారదకు ఆ అమ్మాయి మీద కోపం స్థానంలో జాలి జనించసాగింది. 5 నిమిషాల నిశ్శబ్దం తర్వాత లోతైన నూతిలో నుండి మాట్లాడుతున్నట్టుగా చిన్నగా, నన్నేం చేయమంటారు ఇప్పుడు? ఇక ఏం మాట్లాడాలో తెలియనట్లుగా అతన్నే చూస్తూ అంది శారద. రాజీనామా కాగితం పిడికిల్లో నలిగిపోతూ ఉండగా. మీతో పరిచయమైన మొదటి రోజున ఏం చేశారు? ఎవరో ఓ జులాయి వెధవ మీ భుజానికి భుజం కొట్టి వెళ్తే మీరు నలుగురిని పిలిచి గోల్ చేశారా? లేదే, అతన్ని వెనక్కల్లా పిలిచి చెంప పగలగొట్టి పంపించారు. ఎలాంటి సమస్య అయినా మీ అంతటా మీరు ఎదుర్కోగలిగే శక్తి మీకున్నదని నేను ఆనాడే గ్రహించాను. ఇప్పుడిప్పుడే చల్లారుతున్న ఆమె ఆవేశము, కోపము మీద బిందెడు చన్నీళ్లు గుమ్మరించినట్టుగా ఉన్న ఆ మాటలు వింటూనే తల ఉంచుకుంది శారద. ఒక్కటి గుర్తుంచుకోండి, జీవితంలో ప్రతి సమస్యకు సమాధానం ఉంటుంది. దానిని ఎలా పరిష్కరించుకోవాలి అనేది మన తెలివితేటల మీద ఆధారపడి ఉంటుంది అన్నాడు. మీరు ఇన్ని చెప్పారు కదా, నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను, సూటిగా సమాధానం చెప్తారా? అడిగింది. అలా అడుగుతున్నప్పుడు ఆమె చెలించినట్లుగా గొంతు క్షణం తడబడింది. అడగండి అన్నాడు. మీ చెల్లెలు పెళ్లి చూపులకు వచ్చిన వాళ్ళు మిరపకాయ బజ్జీల వ్యాపారం చేసే మిమ్మల్ని హేళన చేశారు. దానికి గాను మీరు వారిని తుచ్చులు, నీచులు, హీనులు అంటూ తిట్టిపోశారు. అలాంటి మీరు ఒకవేళ పచ్చిమిరపకాయ బజ్జీలు అమ్మే అమ్మాయే మీ ముందు పెళ్లి చూపులకు తల వంచి కూర్చున్నదనుకోండి, మీరేం చేస్తారు? అంది. ఆ ప్రశ్న వేసి చాలా అసహనంగా చూడసాగింది శారద. అతడి నుండి ఎలాంటి సమాధానం వస్తుందా అన్నట్టుగా. అతడు భుజాన ఉన్న బరువైన సంచిని నేల మీద పెట్టాడు. కాస్త వంగి శారద ముఖంలోకి సూటిగా చూస్తూ, అంతకు మించిన ఆనందం నాకు మరొకటి లేదని, ఆ అమ్మాయిని నా జీవిత భాగస్వామినిగా హృదయపూర్వకంగా ఆహ్వానిస్తాను. ఆ అమ్మాయిని వివాహం చేసుకొని గర్వంగా తలెత్తుకు తిరుగుతాను. తర్వాత కూడా ఆ అమ్మాయి అంగీకరిస్తే ఆ బండి దగ్గరే కూర్చోబెడతాను అన్నాడు తన మనసునంతా విప్పి ఆమె ముందు పరుస్తున్నట్టుగా. శారద చటుక్కున లేచి నిలబడింది. అయితే ఒక పని చేయండి, పోస్ట్ గ్రాడ్యుయేట్ మిర్చి మసాలా సెంటర్ని శారదా మిర్చి మసాలా సెంటర్గా మార్చండి. మెరుస్తున్న కళ్ళతో ఒక్కసారి అతని మొహంలోకి చూసి గడపవతల కాలు పెట్టింది. నీళ్లు నిండిన గుంటలతో అసహ్యంగా ఉన్న ఆ దారినే అందమైన పూలబాటగా భావిస్తూ అడుగులు వేయసాగింది, చాలా తేలిగ్గా ముందుకు. ఆమె అలా చూసిన ఆ ఒక్క క్షణంలోనే ఆమె లలాటం మీద ఉన్న ఎర్రటి కుంకుమ బొట్టు ఎంతో శక్తివంతమైన జ్యోతిలా ప్రజ్వరిల్లి అతడి చుట్టూ రంగురంగుల కాంతుల్ని విరచిమ్ముతున్నట్లుగా కనపడింది సుధాకర్కి. కథ సమాప్తం. ప్రియ సఖులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి. కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.